ఈరోజు ధ్యానాంశంగా కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఊరుకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి, అన్యజనులలో నేనే మహోన్నతుడగుదును, భూమి మీద నేనే మహోన్నతుడగుదును. ఇంత గొప్ప వాగ్దానం అంటే దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. ఊరకుండుడి అన్న మాటకి హిబ్రూ భాషలో రాపా అని మాట వాడటం జరిగింది. అన్న మాటకి ఏంటంటే రిలాక్స్, కదలొద్దు, అటు ఇటు ఉలికి పడొద్దు, అటు ఇటు తొట్టిల్లొద్దు అని చెప్తున్నాడు అనమాట. పదే ఎదుర్కొంటున్న సమస్యలతో, యుద్ధాలతో వాళ్ళు అటు ఇటు ఏం చేయాలా తోచకుండా అటు ఇటు కొట్టాడుతున్నట్టు, గాలి వస్తే అటు ఇటు ఊగిపోతున్నట్లుగా ఉన్న పరిస్థితిలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి. వారికి యెహోవా దేవుడు, వారి దేవుడు గొప్ప దేవుడు అని తెలుసు, వారి దేవుడే వారిని నడిపిస్తున్నాడని తెలుసు. కానీ ఆయనకు అధికారం ఇవ్వట్లేదు, ఆయనకి పూర్తిగా లోబడట్లేదు. ఆయన గొప్ప కార్యాలు తెలిసి మీ అధికారానికి మేము ఒప్పుకొని మీకు లోబడుతున్నాం అన్న సందర్భం ఎక్కడ కూడా వాళ్ళకి కనపడట్లేదు. కాబట్టి మరి ఒకసారి వాళ్ళని హెచ్చరిస్తున్నారు. మీరు ఊరకుండుడి, నేనే దేవుడిని, సర్వభూమి సర్వ అన్ని జనులలో నేనే మహోన్నతుడు అగుదును. సర్వ సృష్టిలో మరియు ప్రతి జనాంగంలో కూడా నేనే దేవుడిని అన్న విషయం వారికి తెలియపరుస్తున్నాడు. ఇంకొక ధైర్యకరమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలీల పైన పదే యుద్ధం చేస్తున్న వారితో దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు ఊరకుండుడి, ఎంతకాలము నా ప్రజలైన ఇశ్రాయేలీని మీరు తొందర పెడతారు. ఊరకుండుడి, నేనే దేవుడిని, నేను దేవుడుగా వీరితో ఉన్నంతకాలము వీరికి ఎటువంటి ఆపద హాని జరగదు అని దేవుడు అన్ని జనులను హెచ్చరిస్తున్నాడు. ఇంత గొప్ప వాగ్దానంతో మనము ధైర్యపడి దేవుని మీదే ఆధారపడి, అంత మాత్రమే కాదు దేవునికి అధికారం ఇద్దాము, ఆయన గొప్ప కార్యాలు చూద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, గొప్ప వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఊరకుండడం వల్ల నీ మీద ఆధారపడటం వల్ల మా గొప్ప కార్యాలు మేము చూస్తామన్న ద్వారా మేము తెలుసుకోగలిగాం తండ్రి. అటువంటి విధంగా మీకు లోబడుతున్నాం ప్రభా. మా పట్ల గొప్ప కార్యములు జరిగించండి, నీ నామానికే మహిమ తెచ్చుకోనండి. మేము భయపడుతున్న ప్రతి విషయాలు కూడా ఇంకెన్నడూ కూడా మా దరికి చేరకుండా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.